ఒక ఫేక్ ప్రచారం కూడా మా వైస్ చీఫ్ గారు చేశారు. అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ రాత్రి 11:20 అయిందని కూడా సాక్షిలోనే రాశాడు. 7:30కే పెట్టేశారు. 8ంటికో అమిత్ షా గారికి పాదాభివందనం ఏం చేస్తున్నట్టు, మీకు ఎన్ని సీట్లు కావాలి సార్ అని మాట్లాడినట్టు, మరి ఇటు సాక్షుడు పేరు మీద రాస్తే బాగోదని వేటు న్యూస్ పేరు చెప్పి ఒక ఫేక్ ప్రచారం కూడా చేశారు. అంటే రేపు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే, మొన్నైతే ఎవరైనా అనుకున్నాం, మరి రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉందా, మరి ఆయనకి టైం ఇస్తారో లేదో తెలీదు. నీల్ ఛానల్ అయితే వేశారు. ఆ సీన్ ని, అక్కడ జరగబోయే సీన్ ని ముందే ఒక ఫేక్ ప్రచారం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అంత హుందా అయిన మనిషి కాళ్ళకి దండం పెట్టినట్టు, అంత వయసు ఉన్న మనిషి కాళ్ళకి దండం పెట్టినట్టు, ఇలాంటి తనకన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన వ్యక్తికి కాళ్ళకి దండం పెట్టినట్టు ఫేక్ పబ్లిసిటీ చేశారు. సరే, దానివల్ల ఆయన క్యారెక్టర్కి ఏం కాదు, కానీ వీళ్ళ నీచ సంస్కృతి, వీళ్ళ నీచ ప్రవృత్తి 10 మందికి అర్థమయ్యేలాగా చేశాడు. రేపు ఒకవేళ టైం అంటూ ఇస్తే ఇక్కడ జరగబోయేది అదే. బాబు నన్ను ఈ కేసుల నుంచి బయటపడేయండి మీరు అంటే టైమ్స్ లో ఈసారి ఏదో కొంచెం మొహాట పడ్డాడు. మనదాకా 24, 25 అని ఇచ్చేవాడు. వాళ్ళు ఏదో కొంచెం మొహాట పడ్డాడు. 18, 19 ఇచ్చాడు. మరి అంటే ఆడికి సిగ్గేసి ఉంటుంది. ఎంత 9 కోట్లు తీసుకున్న సంవత్సరానికి మరి ఇంత బేవర్స్ గా ఎక్కడిస్తారా బాబు, గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటా పోదాం అనుకుంటున్నాడేమో. తగ్గించాడు, పర్సంటేజ్ మాత్రం పెంచాడు. ఏంటి ఓట్ల పర్సెంట్ పెంచాడు? ఓట్ల పర్సంటేజ్ పెంచాడు. ఎంత చేశాడు? వాళ్ళకి కేవలం 2.5-3% టీడీపీ గాను వైసీపీకి. టీడీపీకి ఓట్ల పర్సెంట్ కూడా పెంచాడు. సీట్లు మాత్రం తగ్గించాడు. ఇదివరకు 10% డిఫరెన్స్ చూపించాడు. ఇప్పుడు ఓన్లీ 3%. అంతేనా? సో 10 రోజుల తర్వాత 3 ఆడికి పెడతాడు, 7 ఆడికిచ్చి 5 చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది ఇక్కడి నుంచి కదా, అర్థమైపోయింది అన్నది కూడా సీను. సో ఈ పబ్లిసిటీ ఏదో చూపెట్టి, సార్ నాకే 19 వస్తున్నాయి, కావాలంటే టైమ్స్ లో చూడండి అని చెప్పి వాళ్ళు పిలిచారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాలంటే ఆ సర్వేలన్నీ చూసుకునే కదా పిలుస్తారు. సో అంచేత డెఫినెట్ గా నేను 2 సంవత్సరాలు పైబడి చెప్తున్నా, ఈ 3 పార్టీలు కలుస్తాయి, ఈ 3 పార్టీలు కలుస్తాయని. ఇప్పుడు ఎంతో మంది నవ్వుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు నవ్వండిరా చీఫ్ సార్, ఇప్పుడు నవ్వండి. 3 పార్టీలు కలుస్తున్నాయి. మీరు ఎన్ని వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరగవలసింది జరిగింది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో మళ్ళీ స్పెషల్ స్టాటస్ అడుగుతానని చెప్పి ఆ మిషతో మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కాళ్ళట్టుకున్నా ఇంకేం చేసినప్పటికీ కూడా పనిచేయరు కదా అబ్బాయి, దే ఆర్ గోయింగ్ టుగెదర్. చూద్దాం మరి రేపు అపాయింట్మెంట్ ఎవరిస్తారు, షా గారా లేకపోతే పెద్ద ఆయన ఇస్తారా? ఇస్తే ఇంకా మరి చేయగలిగేది ఏమీ లేదు, నువ్వు పని చూసుకోమని చెప్పి చెప్పేస్తారా? ఇది సస్పెన్స్. అది మనకి రేపు అది జరిగితే గానీ దాని మీద మనకి ఎంతమితంగా అంత క్లారిటీ రాదు. ఇక్కడ ఎప్పుడైతే మీరు సంతోషంగా కలిసి మాట్లాడుకున్నారో ఆ తాడేపల్లిలో ఏడుపు మొదలైంది. ఇక్కడ పొత్తు పొడుపు, అక్కడ టీవీ ట్రాక్లు, అక్కడ అది మొదలైపోయింది. సో కాబట్టి ఆ ప్రస్తుత పార్టీ భూస్థాపితం కావటం నిన్న రాత్రి సమావేశంతో క్లియర్. కానీ ఆ సమావేశం మీద కూడా ఏడుపు అక్కడ క్లియర్ గా అందరూ ఉన్నారు. 10 మంది సాక్షుడు కూడా అక్కడే ఉండి ఉంటాడు. 11:20 లోపలికి వెళ్ళిపోయారు. ఎన్నింటికి బయటకు వచ్చారో కూడా క్లియర్ గా ఉంది. అయినప్పటికీ ఒక 2 గంటల లోపు అని రాసుకోవటం ఓకే, సరే 10 నిమిషాలు అటో ఇటో. కానీ లోపల ఏం జరిగిందో కూడా చక్కగా, ఏమండి మీకు ఎన్ని సీట్లు కావాలని చెప్పండి, అన్ని సీట్లు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి
ఈయన అన్నట్టుగా ఇంకా ఆ సంభాషణ అంతా కూడా 25 ఎంపీ సీట్లు 30 ఎంపీ సీట్లు ఇస్తా అంటారు సార్. 25 ఎమ్మెల్యే ఎన్ని ఎంపీలు కావాలంటే అన్ని మీరు చెప్పండి సార్, నేను ఉన్నాను కదా ఇచ్చేయడానికి, మీరు చెప్పటమే, మీరు మొహమాటం లేకుండా అడగండి అని చెప్పి అన్నట్టుగా రాసేశారు పేపర్. ఇంకా ఎంత దిగజారిపోయారు. ఇంకీడికి అసలు యజమాని అలాంటి ఆ సాక్షి పేపర్కి యజమాని ఎవడో తెలిసిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి కదా. మొన్నంతా వేసి చూపెట్టాం కదా చార్టు, రేపు 12వ తారీఖు కూడా వస్తుంది. ఇంక ఈ పని పాట లేకుండా ఇంకా ఎప్పుడో సపోజ్ వీటి పెట్టించింది ఒక మ్యాటర్ మీద కోర్టుకి వెళ్తాయి. యూ గో టు ద అప్పీల్ కమిటీ టు గివ్ యువర్ గ్రీవెన్స్. వితౌట్ గోయింగ్ టు ద అప్పీల్ కమిటీ నువ్వు మా దగ్గరికి రావటం ఎందుకు, యూ కెన్ కమ్ ఆఫ్టర్ ద రివ్యూ కమిటీ అని చెప్పి ఆర్డర్లో క్లియర్గా ఉంటాయి. ఈ చెత్తనా కొడుకు దాని మీద ఓ పేర మళ్ళీ నేను నెగ్గాననుకోండి, రాయండి నా కొడుకు. అవన్నీ అలాగే ఈడీ 40 కోట్లు ఏదో పెనాల్టీ అయితే ఏదో 400 కోట్లు అని రాశాడు. అది స్టే వచ్చింది. స్టే వచ్చినప్పుడు రాయండి నా కొడుకు. చెత్తనా కొడుకు నువ్వు, నేను ఒకటి ఒక పేపరు, నీది ఒక రాత, అది ఎట్లా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, టీడీపీ ఆడి మీద వచ్చినప్పుడు రాయడు. బీజేపీ టీడీపీ శివసేన పొత్తు అంటే ఈ భాగస్వామ్యంలో మీరు ఎన్డీఏలో శివసేన జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ పొత్తులో పోటీ చేస్తే ఎన్ని స్థానాలకు మీకు వచ్చే అవకాశం? 21 ఖాయం. 21 ఖచ్చితంగా ఎంపీ స్థానాలు వస్తాయి. ఆ పైన ఇంకొకటి 2 పెరిగినా కూడా ఆశ్చర్యపోకల. నేనేమి మా తొలట్లాగా 25కి 25, 175, 175 ఇలాంటి బేవకు కూడా వాగను. రియలిస్టిక్ గానే మాట్లాడతా. ఈ రోజుకి కడపలో కొంచెం ఎడ్జ్ ఉంది, రాజంపేటలో కూడా ఎంతో కొంత కాస్త ఎడ్జ్ కనపడుతుంది. అంతే తప్ప అది కూడా పోవచ్చు కూడా చెప్పడం. అక్కడ క్యాండిడేట్ రేపు సౌభాగ్యం గారు అనుకోండి ఎదిరిపోతాడు, అది కూడా జరగవచ్చు. బట్ నేను చెప్పేది మినిమం 21. ఇట్ మే టచ్ ఎనీ నెంబర్. మినిమం ఎమ్మెల్యే 140 ఖాయం. ఎందుకంటే ఇప్పుడు పోలీసు అరాచకానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా కడప ఆఫీసర్లు, డీడీవైలు అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా అర్థం అవుతుంది. చివరిలో డీడీవైలు వీళ్ళందరూ కూడా పక్షపాతంగా ఉన్న వాళ్ళందరూ కూడా మార్చకూడదు. ఎప్పుడైతే ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగటానికి ఒక అనువైన వాతావరణం ఉందో, ప్రజలు సంతోషంగా ధైర్యంగా బయటకు వచ్చి ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి వస్తుందో, ఎలక్షన్ నోటిఫికేషన్ టు మై నాలెడ్జ్ మార్చి 7 తర్వాత. సో ఈలోపు ఒకసారి అఫీషియల్ గా ఈ పొత్తు అనౌన్స్ అయిన తర్వాత ఈ దొంగ ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది. దొంగ ఆఫీసర్ల ప్రక్షాళన రేపు నోటిఫికేషన్ మార్చి 8, 10 ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ వచ్చాక దొంగ ఆఫీసర్ల ప్రక్షాళన జరుగుతుంది. ఇటువంటి ఒక సుభిక్షమైన ప్రక్షాళన జరగాలి అంటే కొన్ని పొత్తులు ఉండటం అవసరం. అంటే పొత్తు లేకపోతే అది ఉండదా అంటే ఉండాలి, కానీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా విస్తృత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రేపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం తథ్యం. మనకి ఇంత బేవర్స్గా అప్పులు చేయకపోయినా కొంత అప్పు అవసరం ఉంటుంది, కేంద్ర సహకారం ఎంతో కావాల్సి ఉంటుంది. సో కాబట్టి అమరావతి ఫ్యూచర్ లో అమరావతిని కానీ పోలవరాన్ని ఈ 2 చక్కగా ఆగించారు మామూలు. ఈ 2 అద్భుతంగా ముందుకు వెళ్ళాలి, శరవేగంతో ముందుకు సాగాలి అన్న
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి అన్నా ఖచ్చితంగా కేంద్రం సంపూర్ణ సహకారం, చెలిమి లేని సహకారం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి చెలిమితో ఆ సహకారంతో మనం ముందుకి వెళ్లే అవకాశం ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్. ఎస్, ఈ స్నేహం వలన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి కోరుకునే ఎవరైనా కూడా ఈ కూటమి చిన్న చిన్న అపోహలు